హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీ చూడబోతున్నామండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా తగినంత ఆయిల్ నేను తీసుకున్నాను. కొంచెం మసాలా దినుసులన్నీ వేసానండి, స్పైసెస్. కొంచెంగా సాజీరా నేను యాడ్ చేసిందండి. ఇప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను విడివిడిగా మిక్సీలో పట్టుకున్నానండి. హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. హాఫ్ స్పూన్ అండి. మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేశానండి. అవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. చూసారు కదండి, మంచిగా కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకుందామండి. ఆ స్మెల్ కూడా బాగుంటుంది పోకుండా. ఆనియన్స్ మంచిగా కలర్ చేంజ్ అయింది, చూసారు కదండి. ఇప్పుడు నేను 2 టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశానండి. వన్ కేజీ చికెన్ నేను వాష్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో యాడ్ చేసి అవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. తగినంత సాల్ట్ యాడ్ చేశాను. పసుపు అండి 1 టేబుల్ స్పూన్. రెడ్ చిల్లీ పౌడర్ అండి 2 టేబుల్ స్పూన్ నేను యాడ్ చేస్తున్నాను. కొంచెం రెడ్ కలర్గా కనిపిస్తుంది, కానీ కారం అయితే చాలా తక్కువగానే ఉంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేశాను. చికెన్ మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. కావాలంటే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు చికెన్ మసాలా. కాకపోతే నేను స్పైసెస్ ముందుగానే యాడ్ చేశాను కాబట్టి కొంచెం హెవీ గరం మసాలా అయిపోతుంది, అందుకని నేను కొంచెం యాడ్ చేశాను. చూసారుగా మంచిగా వాటర్ కూడా పైకి వచ్చింది. 4 పచ్చిమిరపకాయలు నేను యాడ్ చేస్తున్నానండి. కట్ చేసి వేస్తే కొంచెం కారం కూడా ఉంటుంది, సో కట్ చేయకుండా ఇలా వేసినా కానీ మంచిగా ఉంటుంది. ఇప్పుడు పెరుగు అయితే నేను ఒక 4 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుందండి పెరుగు యాడ్ చేయడం వల్ల. ఇదైతే నేను ఇంట్లో తయారు చేసిన పెరుగునైతే యాడ్ చేశాను. మంచిగా పులవకుండా ఉండేటట్టు చూసుకోండి. పులిసిన పెరుగు యాడ్ చేస్తే గ్రేవీ మొత్తం కొంచెం టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది. సో ఫ్రెష్గా ఉండే పెరుగే యాడ్ చేయండి. పెరుగు ఆప్షనల్ మాత్రమే, కానీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇలా కొంచెం మూత పెట్టేసి తర్వాత తీస్తున్నానండి. చూసారు కదండి, నేను 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. కొంచెం వాటర్ కూడా వచ్చాయి చికెన్లో. ఉప్పు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయండి. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు అయితే నేను పైన పెడుతున్నానండి. కొంచెం మంచి ఫ్లేవర్ దొరుకుతుంది. అంతేనండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం కొంచెంసేపు. గ్రేవీ కొంచెం థిక్ అవ్వాలండి. ఒక 3 మినిట్స్ మూత పెట్టి ఆ తర్వాత నేను తీసాను. చూసారు కదండి, మంచిగా థిక్గా కూడా అయింది. చికెన్ కూడా బాగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేశానండి. అంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చికెన్ కొంచెం చల్లారిన తర్వాత చూడండి ఇలా ఉంది.
గ్రేవీ థిక్ అయింది, అలాగే కలర్ కూడా చేంజ్ అయింది, ఆయిల్ కూడా పైకి వచ్చింది. అంతేనండి, సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయింది. మీకు ఈ వీడియో కానీ నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.